వెరైటీ వంటకంలో మనకు వెరైటీ వంటకాలు చూపించడానికి ఇక్కడ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హలో, మీ పేరు? సుప్రియ. సుప్రియ గారు ఎక్కడి నుంచి వచ్చారు? తార్నాక. తార్నాక నుంచి వచ్చారు. ఓకే, మరి వెరైటీ వంటకంలో ఈ రోజు మా కోసం వెరైటీగా ఏం చేయబోతున్నారు? మెంతికూర పచ్చడి అండి. మెంతికూర పచ్చడి. ఓకే, మెంతికూర పచ్చడి అంటే కొంచెం మెంతికూర చేదుగా ఉంటుంది కదా? అవునండి. కాంబినేషన్ బాగుంటుందా పచ్చడికి? అంటే అది చేదు తీసేసి చేస్తాం. ఓకే, చేదు పోయేలాగా ఫస్ట్ చేదు తీసేసుకుని తర్వాత పచ్చడి చేస్తాం. అవునండి. ఓకే, మరి సో మెంతికూర పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మెంతికూర పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మెంతికూర 2 కప్పులు, ఎండుమిరపకాయలు 4, మినప్పప్పు 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, శనగపప్పు 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, చింతపండు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. సుప్రియ గారు రెడీ? ఓ రెడీ అయిపోయారు కదా, టెన్షన్ పోయింది కదా? అవునండి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ముందు ఏం చేసుకోవాలి? స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వెలిగించి ఓకే, కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మీ నేటివ్ ఏంటండి? వైజాగేనండి. వైజాగ్, బట్ తెలుగు చాలా డిఫరెంట్ గా కొంచెం కష్టంగా మాట్లాడుతున్నారు. మదర్ టంగ్ తెలుగు కాదా? కాదా? మరి ఏ లాంగ్వేజ్ మీ మదర్ టంగ్? కొంకణి అండి. ఓ, కొంకిని అంటే గోవా. గోవానా మీ ప్రాపర్? అవునండి. ఓకే, గోవా అన్నమాట. బట్ వైజాగ్ లో బోర్న్ అండ్ బాట్. ఓ గ్రేట్, వేసేసేయండి. నెక్స్ట్ ఏంటది? కొంచెం మినపప్పు వేసుకోవాలండి. ఓకే, కొన్ని చనాదాలు వేయాలండి. శనగపప్పు. ఓకే, ఆవాలు కూడా వేయాలండి. ఎండుమిర్చి, ఒక 2 minutes వేగాలండి. ఇది ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? ఇదండి మా అంటే ఫ్రెండ్ నేర్పించారండి. ఇది ఫ్రెండ్ నేర్పించారు. గోవా సైడ్ ఫేమస్ ఏంటిది? లేదండి, అలా ఏం లేదా? అంటే గోవాలో కూడా అంటే మా తెలుగు వాళ్ళు కూడా ఉంటారు కదండి. అక్కడ ఫేమస్ వంట ఏదండి గోవా సైడ్? అదంతా కోకోనట్ అండి. కోకోనట్ తో చేస్తారు కంప్లీట్ అన్ని కోకోనట్. ఆయిల్ కూడా కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తారు కదా వంటల్లో? అవునండి, పోపు గానీ దేనికైనాను మొత్తం కోకోనట్ ఆయిల్. మీరు కూడా ఇంట్లో కోకోనట్ ఆయిల్ తోనే వంటలు చేస్తారా? అంటే ఈయనకి నచ్చదు, హస్బెండ్ కి నచ్చదు, సో సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ వాడతాను. బికాజ్ కోకోనట్ ఆయిల్ తో చేసుకునేసరికి కంప్లీట్ డిఫరెంట్ అయిపోతుంది, లాగా అనిపించదు అది. అవును. సో చాలా అండి, వేగిపోయా? చాలా అండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇది కొంచెం చల్లారాలండి లైట్ గా. ఓకే, ఆపేద్దామండి స్టవ్. బికాజ్ ఇది కొంచెం చల్లారాలి. ఇది వేసుకుని మీరు మిక్సీ చేస్తారా? అవునండి, అవును. ఓకే, ఆలోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏదో చెప్పండి. ఇది నేను మెంతికూర కట్ చేసి అంటే మంచిగా కడిగి. ఓకే, పర్లేదు, మీకు ఏ కంఫర్టబుల్ గా లాంగ్వేజ్ అనిపిస్తే అది చెప్పండి, నేను ట్రాన్స్లేట్ చేస్తాను. అలా కాదండి, మంచిగా కడిగేసి అంటే కొంచెం ఇంత పిసర ఉప్పు వేసేసి కడిగేసి గట్టి పిండేసి ఉంచేసానండి బాగా. ఓకే, ఎందుకండి అలాగా? అంటే కొంచెం చేదు పోతుంది అని. చేదు పోతుందని. సో చేదు పోవడానికి సెపరేట్ గా మీరు ఆయిల్ లో ఫ్రై చేయడం అదేం లేదండి, అలా లేదండి. అందులో కొంచెం అంటే వాటర్ లో కొంచెం ఉప్పు వేసేసుకుని వేడి నీళ్ళ లేదండి, ఆర్డినరీ నార్మల్ ఉప్పు వేసేసుకుని ఇది అందులో వేసి తీసేసారు. అవునండి. ఓకే, నెక్స్ట్ అండి? నెక్స్ట్ ఇప్పుడు ఈ పోపు అయిపోయింది కదండి, ఇప్పుడు మిక్సీలోని వేసేసుకుని పట్టేయడం ఇంకా. ఓకే, సో ముందు మెంతి కూర వేస్తున్నారు. అవును. ఓకే, నెక్స్ట్ అండి? ఇందులో ఇంకా సెపరేట్ గా వేరే అవసరం లేదా? ఉప్పు, చింతపండు వేయాలండి. ఉప్పు వేస్తున్నారు? అవునండి. ఈ పోపు అందులో వేసేసుకుని మిక్సీ పట్టేయడం? అవునండి. ఓకే, వేసేసుకుంటారా మరి? నార్మల్గా మనం చట్నీస్ అవి చేసేసుకున్న తర్వాత పోపు పెడుతూ ఉంటాం, బట్ ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడే పోపు ఇందులో వేసేసుకోవాలి. సరిపోతుందండి? ఓకే అండి, అక్కడ మిక్సీ ఉంది, వెళ్ళి చక్కగా మిక్సీ పట్టేసేయండి. కొంచెం వాటర్ కావాలండి. ఓకే, వాటర్ కూడా కొంచెం మిక్స్ చేసుకోవాలా? ఓకే, అయిపోయిందా అండి? అవునండి. వచ్చేసేయండి అయితే. కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకొని చేసుకోవాలి. అవును, మరి అలా ఒట్టిగా చేసేసుకుంటే ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనా? అంతేనండి. మీరు ఎన్నిసార్లు ట్రై చేశారు ఇది ఇంట్లో?
చేశానండి ఆల్మోస్ట్. చేసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. మీకు ఇష్టమా బాగా? అవునండి. ఏం చేస్తుంటారండి మీరు? హౌస్ వైఫ్ అండి. సో బాగా టైం ఉంటుంది కదా వంటలు అవి ట్రై చేయడానికి. మెంతికూర పచ్చడి అయిపోయిందండి? అవునండి. ఓకే, మెంతికూర పచ్చడి రెడీ అయిపోయిందండి. సో దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. మెంతికూర పచ్చడి తయారు చేసుకునే విధానం. మెంతికూర ఉప్పు నీళ్ళల్లో కడిగి తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేసి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసి వేగినిచ్చి పోపు సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్ లో తరిగిన మెంతికూర, చింతపండు, ఉప్పు, ముందుగా వేయించుకున్న పోపు మిశ్రమం వేసి మిక్సీ పట్టాలి. అంతే, మెంతికూర పచ్చడి రెడీ.